బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేస్తుంది. ఏంటండి మరొక బుద్ధిహీనమైన సంగతి? కోపము. కొందరిలో కోపం చూడాలి. ఆ కోపాన్ని ముఖంలో దేని ద్వారా చూస్తాం? మనము దేని ద్వారా చూస్తాం తెలుసు కదా. కోపం వస్తే వాళ్ళ కళ్ళు ఎలా అవుతాయి? చింత నిప్పులాగా అవుతాయి, రౌద్రంగా ఉంటాయి, ఎర్రజీరలు వచ్చేస్తాయి, నరికేస్తాను అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ముఖం చూస్తే. ఏమిటా కోపము? బుద్ధిహీనుల అంతరింద్రియాలలో కోపము సుఖ నివాసం చేస్తుందట. ఎంత దుస్థితి అండి ఇది! కనుక ఏమి లేదుగా, అటువంటి బుద్ధిహీనుల్లో నరాల్లో సుఖ నివాసం చేసే కోపము చక్కగా విశ్రాంతిలో ఉంటుందట, నిద్రపోతుంటుందట. ఎప్పుడైతే అది ప్రకోపిస్తుందో కోపము, ప్రజ్వలిస్తుందో కోపము, అప్పుడు బుద్ధిహీనుని యొక్క స్థితి బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్త, కోపము చాలా నష్టము. ఈ కోపం వలన సమాజంలో, లోకంలో ఎంతమంది నష్టపోతున్నారో